అత్యవసర వైద్యం అందించేందుకు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్. తొలిసారిగా కంటైనర్ హాస్పిటల్ను అందుబాటులోకి తెచ్చారు. ఏజెన్సీలోని గిరిజనులకు 24 గంటల్లో వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. తాడువాయి మండలం బంధాల గ్రామ పంచాయతీ పరిధిలో గల పోచాపూర్లో ఫస్ట్ కంటైనర్ హాస్పిటల్ పెట్టారు. ఈ హాస్పిటల్ ద్వారా పోచాపూర్ గ్రామానికి చుట్టూ నర్సాపూర్, అల్లిగూడెం, బంధాల, బొల్లెపల్లి గ్రామాలకు వైద్య సేవలు అందనున్నాయి. మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఏజెన్సీ ప్రాంతంలో వైద్య సేవలు అందించేందుకు కంటైనర్ హాస్పిటల్ అందుబాటులోకి ములుగు జిల్లాలో రానుంది. దాని ఏర్పాటు వెనుక కారణాలు ఏంటి, అది ఎలా పనిచేయబోతుందని తెలుసుకునే ప్రజలు మనతోటి ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ ఆయనతో మాట్లాడదాం. సార్, అంటే ఏజెన్సీలో ప్రధానంగా వైద్య సేవలు అందించేందుకు కంటైనర్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది సార్? మినిస్టర్ మేడం గారు ఫస్ట్ రాగానే కొన్ని ఇష్యూస్ చెప్పడం జరిగింది, ఎక్కడెక్కడ మనకి ఇష్యూస్ ఉన్నది కొంచెం దృష్టి పెట్టాలి అని. దాంట్లో భాగంగా వచ్చిన ఒక ఇష్యూ ఇది మన పోచాపురం. ఇమ్మీడియట్లీ మన టీంని పంపించడం జరిగింది. అక్కడ చూస్తే ఒక 5 గ్రామాలు దాదాపు ఒక 1000 మెంబర్స్కి మనము వైద్య సేవలు చాలా కొంచెం డిస్టెన్స్లో ఉండడం వల్ల కొంచెం అందట్లేదు. అందుకే మేము ఇమ్మీడియట్లీ దానికి ఒక సబ్ సెంటర్ నిర్మించాలని మన ట్రైబల్ దీనికి ప్రకారంగా 3000 పాపులేషన్కి ఒక సబ్ సెంటర్ తీసుకోవచ్చు. దానిది ప్రపోజల్ పంపించాము. బట్ ఇన్ ద మీన్ టైం టెంపరీ అరేంజ్మెంట్గా ఒక కంటైనర్ అనేది అక్కడ పెట్టి ఒక ఏఎన్ఎంని కూడా అక్కడ తీసుకుంటున్నాము. సో అట్లీస్ట్ బేసిక్ సర్వీసెస్, వాళ్ళకి ప్రైమరీ సర్వీసెస్, బేసిక్ సర్వీసెస్, ఫస్ట్ హెల్త్ రెస్పాండర్గా మనకి ఏఎన్ఎం అండ్ ఆశా అక్కడ వైద్యులని అందజేస్తారు. ఈ కంటైనర్ ఎక్కడి నుంచి తెప్పించారు, దీన్ని ఎట్లా తయారు చేయించారు, అంటే మాడిఫై హాస్పిటల్ వైపుగా మాడిఫై చేయించడం కావచ్చు, దీంతో ఎన్ని గ్రామాల వాళ్ళకు రెగ్యులర్గా ఈ హెల్త్ సంబంధించినటువంటి సేవలు అందే అవకాశం? సో 5 గ్రామాలకి ఇది సేవలు అందజేస్తాయి. ఒక 1000 మెంబర్ పాపులేషన్ ఉన్నది, ఒక 300 హౌస్ హోల్డ్స్ ఉన్నది. మన వరంగల్లో ఒక కాంట్రాక్టర్ ఉన్నారు. ఇంతకు ముందు కూడా మేము భూపాల్పల్లిలో ఇట్లాంటి కంటైనర్లో మనము మీ సేవా సెంటర్ని చేయడం జరిగింది. అదే ఆలోచనని తీసుకుని కొంచెం సబ్ సెంటర్గా మార్పిడి చేయడం జరిగింది. ఈ కంటైనర్ హాస్పిటల్ అనగానే ఫస్ట్ మీకు మాడిఫై చేయించడం కానీ అదే ఆలోచన రాగానే ఎలా అనిపించింది? దీంట్లో ఈ హాస్పిటల్ మెయింటైన్ చేయడం కావచ్చు, లేదా వైద్య సేవలు అందించడానికి అది ఎలా అనుకుంటున్నాం? కంటైనర్ హాస్పిటల్ అనేది జస్ట్ టెంపరీ మెజర్. మనకు అక్కడ సబ్ సెంటర్ కట్టాలి. దానికి మేము ఆల్రెడీ ఒక అప్రూవల్ కూడా పంపించడం జరిగింది. ఇట్ ఈస్ అ టెంపరీ మెజర్ జస్ట్ టు ప్రొవైడ్ సర్వీసెస్ ఇమ్మీడియట్లీ. ఇందులో బెడ్స్ కానీ లేకపోతే ఇన్పేషెంట్గా కానీ అవన్నీ కూడా అందే అవకాశం ఉంటుంది. ఎట్లా ఉంటుంది వైద్యం? సో 4 బెడ్స్ ఉన్నాయి. దాంట్లో ఒక ఏఎన్ఎంకి టేబుల్స్ ఉన్నది, ఒక వాళ్ళ మెడిసిన్స్ అన్ని పెట్టుకోవడానికి ఒక చిన్న ఫ్రీజర్ కూడా ఇస్తున్నాం, జస్ట్ టు రన్ ద హెల్త్ సర్వీసెస్ ప్రాపర్. ఇది ప్రస్తుతం అయితే ఏజెన్సీ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఒక వినూత్నంగా ఈ కంటైనర్ హాస్పిటల్ను అందుబాటులో తీసుకొస్తున్నారు. ఎందుకంటే అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 6 నెలల నుంచి 7 నెలల కాలంలో అక్కడున్న చుట్టుపక్కల గ్రామాలకు వైద్య సేవలు అందించేందుకు ఈ కంటైనర్ హాస్పిటల్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, ములుగు జిల్లాలోని తాడువాయి నుంచి.